బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోనాలిసా ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఇక ఫేమస్ అయినటువంటి అమ్మాయి మోనాలిసా. ఈ మధ్య కాలంలోనే కేరళలో ఆమె వివాహం చేసుకుంది, అందరికీ తెలిసిన విషయమే. సో వివాహం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు లవ్ జిహాద్ అంటూ, లేకపోతే నా బిడ్డను మోసం చేసి పెళ్లి చేసుకున్నారంటూ కొన్ని వివాదాలకైతే తలెత్తింది మోనాలిసా పెళ్ళి. సో రీసెంట్గా మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే తెలిసింది. సో మోనాలిసా భర్తపై ఫోక్సో కేసు నమోదని తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన ఒక అప్డేట్స్ అయితే మనం చూద్దాం. కుంభమేళలో పూసలు అమ్ముకుంటూ వైరల్ అయిన మోనాలిసా ఇటీవల కేరళలోని ఒక ఆలయంలో ఫర్మాన్ ఖాన్ వివాహం చేసుకుంది. ఆ సమయంలో ఆమె తండ్రి ఈ పెళ్లికి అంగీకరించలేదు. ఆమె మైనర్ అని ఆరోపణలు వచ్చాయి. అయితే తాము మేజర్లమని, హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నామంటూ అప్పట్లో ఈ జంట మీడియా ముందుకు వచ్చింది. కానీ జాతీయ కమిషన్ జోక్యంతో అసలు వయసు బయటపడడంతో ఇప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులను ఎదుర్కొంటుంది మోనాలిసా భర్త. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. సో అసలు మోనాలిసాకు సంబంధించి ఏ కేసు నమోదైంది, మోనాలిసా భర్తకు సంబంధించి మరి ఎక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఎక్కడ కేసు నమోదైంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైతే ఫర్మాన్ ఖాన్ అనే ఈయన ఎవరైతున్నారో మోనాలిసా భర్త, ఈ ఫర్మాన్ ఖాన్ పైన మధ్యప్రదేశ్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సో ఈ వివరానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్స్ కనుక మనం చూస్తే ప్రధానంగా మరి ఏ వివాదం అంటే ప్రధానంగా ఆమె మైనర్ అనేటువంటి వివాదం. సో ప్రధానంగా మైనర్ అనేటువంటి వివాదము, ఇక మైనర్ అయినప్పటికీ తప్పుడు కాగితాలను చూపించి మరి 16 ఏళ్ల మోనాలిసాను పెళ్లి చేసుకోవడం పైన ఇక పోలీసులు సీరియస్గా మరి కేసును పరిగణలోకి తీసుకుని అతని భర్త పైన, ఆమె భర్త పైన ఏదైతే ఫోక్సో కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబర్ అంటే NCST జరిపినటువంటి విచారణలో మోనాలిసా మైనర్ అని తేలిందట. అండ్ దాంతోపాటు మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె 2009 డిసెంబర్ 30న జన్మించిందట మోనాలిసా. అంటే వివాహ సమయంలో ఆమె వయసు సుమారు 16 ఏళ్ళు మాత్రమేనట. సో నకిలీ ధృవీకరణ పత్రాలను పెట్టి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక నకిలీ బర్త్ సర్టిఫికేట్తో పాటు ఇతర డాక్యుమెంట్లను సృష్టించి ఈ నకిలీ పత్రాలతోనే కేరళలో ఇక వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది, రిజిస్టర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ దాంతోపాటు పలు సెక్షన్ల కింద IPC సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం మరియు బాల్య వివాహాల నిరోధక చట్టం కింద మరి ఈ మోనాలిసా భర్త మీద అయితే కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారి మోనాలిసా భర్త మీద నమోదైనటువంటి కేసులు మనము ఎక్స్క్లూజివ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో యావత్తు భారత్ వ్యాప్తంగా సో మోనాలిసా అనేటువంటి అమ్మాయి కుంభమేళలో పూసలు అమ్ముకుంటూ కొంతమంది తీసినటువంటి వీడియోల ద్వారా చాలా పాపులర్ అయింది. మోనాలిసాని ఇప్పుడు గుర్తుపట్టని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే సెల్ ఫోన్ వాడుతూ ఉంటారో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా యాక్టివ్గా ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మోనాలిసాను గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపడతారంటే ఆమె కుంభమేళ అనగా మీకు అందరికీ తెలుసు, చాలా అరుదుగా ఈ కుంభమేళకు సంబంధించి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంటుంది. అండ్ ఈ కుంభమేళకు చాలామంది లక్షల్లో కోట్లలో ఈ కుంభమేళలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో అక్కడ మరి ఆమె పూసలు అమ్ముతున్నటువంటి సందర్భంలో మోనాలిసా వెరీ పాపులర్ అయింది. ఆమె కళ్ళకు సంబంధించి అక్కడ కొన్ని రికార్డింగ్స్ అంటే వీడియోస్, ఆమె కళ్ళు చాలా బాగున్నాయి, ఆమె చాలా అందంగా ఉందంటూ ఆమె మోనాలిసా వీడియోస్ సోషల్ మీడియాలో చెక్కలు కొట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ మోనాలిసా గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మోనాలిసా అసలు డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 2009లో పుట్టిందంట. ఈమె ఎప్పుడు పుట్టింది? 2009 డిసెంబర్లో పుట్టింది. డిసెంబర్ ఎప్పుడు 30వ తారీఖున మోనాలిసా జన్మించింది. అంటే ఆమె వయసు ఇప్పుడు దాదాపుగా 16 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 17 పడుతుండొచ్చు, బట్ ఆమె పెళ్లి వయసు వరకు 16 సంవత్సరాలు. అంటే 2009. సో మనకు 2010 ఈ యొక్క ఇప్పుడు 2026. సో 2009 to 2026 మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పుడు 17 రన్ అవుతున్నట్టు. సో ఇంతకుముందు ఆమెకు పెళ్ళి అయినప్పటికీ ఆమె వయసు 16 ఏళ్ళు. సో ఎవరైనా 18 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవాలి, మేజర్ కావాలంటే 18 సంవత్సరాలు ఉండాలి. కానీ మోనాలిసాకు పెళ్ళి అయినప్పుడు 16 అంటే ఆమె ఇంకా మైనరే. సో మరి మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఎవరైతే మోనాలిసా భర్త ఉన్నాడో, ఈ మోనాలిసా భర్త అయినటువంటి ఈయన పేరున్నది, ఈయన పేరు ఫర్మాన్ ఖాన్. మోనాలిసా భర్త పేరు ఫర్మాన్ ఖాన్. ఈ ఫర్మాన్ ఖాన్ పైన మరి తప్పుడు బర్త్ సర్టిఫికేట్లు పెట్టి ఆమె మైనర్ అయినప్పటికీ మేజర్ అని చెప్పి
మరి రిజిస్ట్రేషన్ అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఈ ఫర్మాన్ ఖాన్ మీద ఫోక్సో కింద కేసు నమోదు తెలుస్తోంది. దాంతోపాటు ఏది లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈయన మీద ఒక 2-3 రకాల కేసులు నమోదైనవి. కొన్ని బాల్య వివాహాలు అనేది ఒక చట్టం కింద కేసు నమోదైంది అండ్ ఫోక్సో కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అండ్ దాంతోపాటు సో ఇంకా కొన్ని కేసులు వస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అండ్ లవ్ జిహాద్ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. లవ్ జిహాద్ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి లవ్ జిహాద్తో పాటు ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఫోక్సో కేసు. సో ఇట్లా ఓవరాల్గా మరి ఈయన మీద 3 కేసులు ఏమైనట్టుగా నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే ఒకటి ఫోక్సో కింద మరి కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఫోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇక లవ్ జిహాద్ అనేటువంటి ఒక చర్చ ఆ కుటుంబ ఎవరైతే మోనాలిసా పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తుర్రు, నా బిడ్డకు 16 ఏళ్ళ వయసు, ఇంకా అమ్మాయి మైనరే, మేజర్ కాలేదు, మేజర్ కానటువంటి నా బిడ్డను లవ్ జిహాద్ పేరుతో ఈ ఫర్మాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి నా బిడ్డను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నాడు, ఇది ఒక లవ్ జిహాద్ అంటూ చెప్తా ఉన్నారు. ఇంకోవైపు మరి మోనాలిసా ఎస్టీ సామాజిక వర్గం అని కొంతమంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కింద ఆయన మీద కేసు నమ్మటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఫోక్సో 16 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అమ్మాయిని తప్పుడు కాగితాలు చూపించి పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యంతో మోనాలిసా భర్త మీద ఫోక్సో కేసు, ఇట్లా 3 కేసులు నమోదైనట్టుగా చర్చ జరుగుతుంది. బట్ ప్రధానంగా ఫోక్సో అయితే క్లారిటీ ఉంది, మిగతా 2 కేసులు ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆయన మీద మాత్రం ఫోక్సో కింద కేసు నమోదైంది. సో దానికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం రీసెంట్గానే మోనాలిసా పెళ్ళయింది. సో రీసెంట్గా పెళ్ళైనటువంటి మోనాలిసా భర్త ఇప్పుడు చిక్కుల్లో అంటే వివాదాల్లో చిక్కుకోవడం పైన చర్చ అయితే జరుగుతుంది. బట్ చూద్దాం ఏం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కుంభమేళలో వెరీ పాపులర్ అయినటువంటి మోనాలిసా పెళ్లి చేసుకున్న 4 వద్దులకే ఇక భర్తను జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. సో భర్త జైలుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాబట్టి మరి మోనాలిసా ఫోక్సో కేసు ఎక్కడి దాకా పోతుంది, మరి ఏం జరగబోతుంది, కుటుంబ సభ్యులు మరి ఎట్లా ఈ కేసుకు సంబంధించి మోనాలిసా పట్ల ఎట్లా వ్యవహరిస్తారు అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.